జీవించడానికి కృప చూపించిన ప్రభా, అన్ని విషయాల్లో కూడా మీరే ముందుండి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయనా, మాకు మంచి వాతావరణాన్ని ఇచ్చి ఉన్నారు, ఇందుబట్టి స్వస్థం చెల్లించుకుంటున్నాం ప్రభా. వాక్య సమయం ప్రభా, ఇంతవరకు పాటలతో ప్రార్థనలతో మిమ్మల్ని కనపరిచున్నాం ప్రభువా. జయముగల తండ్రి, వాక్య సమయం ప్రభా, మీరు మాతో మాట్లాడే సమయం తండ్రి. మీ సేవకులు నిలబడుచుండగా మీ సేవకులు మరుగుపరిచి మీరే అగ్ని నిలబడి అందరితో మాట్లాడండి ప్రభువా. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో మాతో మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో ప్రభువా, అటు మాటలన్నీ మా ముందు విరజలమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం మనసు పెట్టి వింటేనే మనకు అర్థమవుతుంది. ఒక స్కూల్కి వెళ్తున్న విద్యార్థి స్కూల్కి వెళ్ళి మనసు పెట్టి మాస్టర్ చెప్పే మాట వింటే ఏం చెప్పాడో ఆ మాట అర్థమవుతుంది. దేవుడి స్తోత్రం. ఈరోజు ఈ రీతిగా మనం కూడుకున్నట్టు అనేది మనకు మేలు. లోకంలో 10 మంది కూడుకోవాలంటే ఒక మందు పార్టీ అయితే కూడుకుంటారు. లోకంలో 10 మంది కలిసి కూడుకోవాలంటే ఒక పేకాట కోసం కూడుకుంటారు. లోకంలో ఒక 100 మంది కూడుకోవాలంటే కోడి పందాల కోసం కూడుకుంటారు. లోకంలో ఒక 10 మంది కూడుకోవాలంటే సినిమా థియేటర్లో కూడుకుంటారు. కానీ దైవజనమా, మనము దేవుని ఆరాధనలో కూడుకోవాలి. దేవుడి స్తోత్రం. లోకములో దేవుడు లేనివాడు 10 మంది కూడుకుంటే ఒక పేకాట కోసమైతే వాడు కూడుకుంటారు. 10 మంది కలిసి ఒక చోటు ఉండాలంటే ఒక మందు కోసం వారు ఉండేవారుగా కూడుకుంటారు. 10 మంది కలిసి ఒక చోట చేరపడాలంటే 10 మంది కలిసి సినిమా థియేటర్లో చేర్చబడతారు. కానీ మనము దేని కోసం కూడుకోవాలో తెలుసా? మనమందరము కూడా దేవుణ్ణి ఆరాధించడానికి. దేవుడి స్తోత్రం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం గమనించుకుందాం. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు, పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. చాలు. దేవుడి స్తోత్రం. ఆ దినాల్లో కూడా ఒక పండగ ఆచరించు ఉండేవారు. ఆ పండగ పేరే పెంతెకొస్తు పండగ. పెంతెకొస్తు పండగ దినాన్న ఎక్కడెక్కడో ఉన్నవారు, రకరకాల గ్రామాల్లో ఉన్నవారు, ఇంచుమించు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న కుటుంబాలన్నీ కలిసి పెంతెకొస్తు దినమున ఒక చోట కూడి ఉండేది. దేవుడి స్తోత్రం. దేనికోసమో తెలుసా? తాగడానికి కాదురా. దేనికోసమో తెలుసా? కోడి పందాలు ఆడడానికి కాదురా. దేనికోసమో తెలుసా? పేకాట ఆడడానికి కాదు. ఇది లోకములో ఉన్నవారు కూడుకున్న పండగలు. కానీ పెంతెకొస్తు దినాన వారు దేని కూడుకున్నారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్తుతిగానాలతో ఆరాధించడానికి, దేవాది దేవుణ్ణి ఘనపరిచే ప్రయత్నం చేయడానికి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆనందపరచడానికి. ఆనాడు పెంతెకొస్తు పండగ దినాన్న జనులందరూ కూడా ఒక్క చోటకి కూడి ఉండేది. దేవుడి స్తోత్రం. ఈరోజు 3 దినాలు కూడా మనం దేనికోసం ఇక్కడ కూడుతున్నాం తెలుసా? పేకాట కోసం ఇక్కడ కూడుకుంటలేదు, మందు తాగడానికి 10 మంది ఇక్కడ కూడుకుంటలేదు, లేదంటే కోడి పందాలు 10 మంది ఆడ కూడుకుంటలేదు. కానీ ఏ దేవుణ్ణైతే మనం నమ్ముకున్నామో, ఏ దేవుణ్ణైతే ఆరాధించడానికి శక్తివంతుడిగా ఉన్నాడో, ఏ దేవుడైతే మన జీవితాలు ఘనంగా మార్చగలిగే శక్తివంతుడిగా ఉన్నాడో, ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన ఘనపరచడానికి ఈరోజు 3 రోజుల పండుగలో మనమందరం కోరుకున్న దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పెంతెకొస్తు పండుగ దినాన నాడు ఉన్న ప్రజలు కూడుకుంటే పరిశుద్ధాత్మ అగ్నిగా వచ్చాడు. ఈరోజు మనం కూడుకుంటే సృష్టికర్త దేవుడే ఇక్కడికి దిగి వస్తాడు. దేవుడి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఆనాడు భక్తి కలిగిన ప్రజలు ఒక చోట కూడుతున్నప్పుడు దేవుడి శక్తిని వారు అనుభవించారు.
దేవుడు బలాన్ని వారు చూశారు. దైవ శక్తిని అనిపించే స్థాయిలో వారు మార్చబడ్డారు. వారందరూ కలిసి ఆ పండుగను ఆచరిస్తూ ఉంటే, దేవుడు స్తుతిస్తూ ఉంటే, గానాలతో పాటలతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే, వారి మధ్యకి ఎవరు చేసా పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిగా దిగి వచ్చారు. దేవుడి స్తోత్ర. దైవజనమా, మనము కూడా ఒక చోటకి అనేక గ్రామాల నుంచి స్థలములకు వచ్చాం, అనేక ప్రాంతాల నుంచి స్థలములకు వచ్చాం. దేనికోసమో తెలుసా? ఆడుకుంటానికి రాలా, పేకాట ఆడతాక రాలా, కోడి పందాలు ఆడతాక రాలా. ఇదేంటంటే నా దేవుని పండగలో ఆరాధించాలి, నా దేవుని పండగలో గణపరచాలి. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మాకు ఏర్పరిచిన దేవుడి సన్నిధిలో ఆయన ఉండి ఎన్నో అద్భుతమైన కార్యములు జరిగించారు. వేల మంది ప్రజల జీవితాన్ని బాగు చేశారు. కన్నీటితో వచ్చిన వారి ఆనందం దయచేశారు. చావు బ్రతుకుల్లో వారికి ప్రాణం పోశాడు. బిడ్డలు లేరు, గొడ్డుమూతను పరుగుతున్న ఎంతో మంది సహోదరు జీవితాన్ని దేవుడు మాతా తల్లి అనే పిలుపుకి మార్గము తెరిచాడు. కనుక నా జీవితం సంవత్సరం అంతా నా సన్నిధిలో నేను పండించుకుని ఉన్నాను. కనుకని ఆనాడు ఉన్న చదువులు కూడాను, ఈనాడు మనము కూడా ఇక్కడ ఒకే చోటికి కూడి వచ్చాము. దేవుడి స్తోత్రం. కాబట్టి దైవజనమా, 10 మంది ఈ లోకంలో కూడుకోవాలంటే ఒకటి మందైనా తాగాలి, 10 మంది కూడుకోవాలంటే ప్యాకెట్ ఆడే బ్యాచ్గా మారాలి, 10 మంది కూడుకోవాలంటే సినిమా థియేటర్ అయినా కావాలి. ఇది లోకములో ఉన్న మనుషులకున్న కూడిక. కానీ దేవుని కలిగిన వాడు కూడుకోవాలంటే దేవుడి సన్నిధిలోనే కూడుకోవాలి. దేవుడు కలిగిన వాడు, దేవుడు ప్రేమించిన వాడు, భక్తి అనే మార్గంలో ఉన్నవాడు మనం ఒకే చోట కూడుకోవాలంటే సినిమా థియేటర్లో మనం కూడుకోలేము. ఎందుకు? మనసు అంగీకరించదు. సినిమా థియేటర్లో మనం కూడుకునే మనసు మనకు ఉండదు. పేకాటలో కూడుకునే మనసు మనకు ఉండదు. కోడి పందాల్లో కూడుకునే మనసు మనకు ఉండదు. కానీ దేవుణ్ణి భక్తి కలిగిన కుటుంబాలు గమనిస్తూ ఉంటే వారందరూ కలిసి దేవుడున్న చోట వారు కూడుకుంటారు. దేవుడి స్తోత్రం. దైవజనమా, పెంతెకొస్తు పండగ దినాన ఒక చోట కూడుకుంటే పరిశుద్ధాత్మ శక్తితో వారు నింపబడ్డారు. దేవుడు ఆత్మచేత వారు నింపబడ్డారు. ప్రతి మనిషి కూడా భాషలతో మాట్లాడి ఉన్నారు. అంత శక్తిని ఆ పండుగలో అనుభవించారు. అది నువ్వు అనుభవిస్తున్నావా? ఆ శక్తి పొందుకున్నవి ఈ 3 దినాల్లో దేవుడి సన్నిధిలో ఉంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ దైవశక్తిని ఆహ్వానించుకుంటూ దేవుని మనస్సు, కర్మ, వాచ, క్రియ కూడా ఈ 3 దినాలు కూడా పండగలు ఆచరించే వ్యక్తి అయితే నీ వెనకాల వచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ కూడుకున్న వారు కూడా చాలా పేదవారేనండి, చాలా కూటికి లేని వారేనండి, అంటే ఈ అక్షరముకు రానివారేనండి, జ్ఞానవంతులు కాదండి, పండితులు కాదండి, ఏ రోజుకి ఆ రోజు కూలి పని చేసుకునేవారండి. కానీ వారు మంచి మనసుతో పండుగలు పాల్గొన్నారు. మంచి మనసుతో దేవుని 3 దినాలు కూడా ఆ పెంతెకొస్తు పండుగలు ఆచరించి ఉండొచ్చు. అందుకే హృదయాలు చూసిన దేవుడు ఉండబట్టలేక వారు ఆరాధిస్తూ ఉంటే ఆరాధనలో స్వార్థం లేదు, అసూయ లేదు, ద్వేషం లేదు. కానీ మంచి హృదయాలతో దేవుణ్ణి ఆరాధించే వారిగా ఆ పెంతెకొస్తు పండుగలో ఉన్నారు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు పరలోకంలో ఉండలేక ఆరాధిస్తున్న వారి దేహాల్లోకి దూసుకుని వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దేహములు కూడా పరిశుద్ధాత్మ దేవుని లోపలికి వెళ్ళి కేంద్ర భాషలో వారు మాట్లాడే వారిగా మారిపోయారంటే ఎంత పవిత్రంగా పండుగ చేశారు, ఎంత పవిత్రంగా ఆ పండుగలు ఆచరించారు వారు, ఎంత పవిత్రంగా దేవుని 3 దినాలు వారు ఆరాధించారు, ఎంత భయభక్తులతో ఆ పండుగలో వారు నడుచుకు ఉన్నారు. లోకాన్ని మర్చిపోయారు, కూడు నీళ్ళు మర్చిపోయారు, లోక తలంపులు మర్చిపోయి ఆ పెంతెకొస్తు పండగ దినాన్న ఎవరిలో పరవశించిపోయారండి? నిజం చెప్పండి, మీకుందా పరవశం? దేవుడి స్తోత్రం. దేవుడిలో ఆనందం నీకు తెలుసా?
సంతోషముడా దేవుడులో ఆనందం నీకు సంతోషముడా పెంతుకొస్తు దినమునా దేవుడు సన్నిధిలో పెంతుకొస్తు దినమునా దేవుడు సన్నిధిలో స్వాతమే లేని వారిగా ప్రేమనే నింపిన వారిగా స్వాతమే లేని వారిగా ప్రేమతో నింపిన వారిగా దేవుడే ఆరాధించరు దేవుడే ఆరాధించరు పరిశుద్ధ దేవుడు నిలవలేక పరలోకమే విడిచి ఉండగా పరిశుద్ధ దేవుడు నిలవలేక పరలోకమే విడిచి ఉండగా ప్రతి మనిషిపై దేవుడి అర్పణ ప్రతి మనిషిపై దేవుడి అర్పణ వచ్చినాడమ్మ భాషలతో వచ్చినాడమ్మ భాషలతో హల్లెలూయా. ఎంత చక్కగా వారు ఆ పండుగలో కీర్తనలు కొట్టుకుంటూ మా తండ్రి దగ్గర మేము ఉన్నాం, మా దేవుడి దగ్గర మేము ఉన్నాం, మా యేసయ్య దగ్గర మేము ఉన్నామని వారు ఏ కర్మ మనమ లేకుండా పంతులతో పండగ దినాలు ఆచరిస్తూ ఉంటే వారు చేసిన ఆరాధన బట్టి ప్రభు ఉండలేక వారిలోకి వచ్చిన దేవుడి స్తోత్రం. ఈ పండగ దినాల్లో కూడా ఒక పాస్టర్ గారు పెట్టినవి కాదు, పాస్టర్ గారు పెడితే కుమ్మియల వర్షం దేవుడి స్తోత్రం. ఎవరు పెట్టో తెలుసా? హల్లెలూయా. మానవ సంకల్పం కొట్టివేయబడుతుంది, మానవ ఆలోచనలు కొట్టివేయబడతాయి, మానవ బుద్ధి కొట్టివేయబడుతుంది, మానవ జ్ఞానం కొట్టివేయబడుతుంది. నా తండ్రి సంకల్పం నెరవేర్చబడుతుంది. దేవుని స్తోత్రం. అందుకే ఈ దినాన్న ప్రభు నీతో మాట్లాడుతున్నా. ఈ 3 దినాలు కూడా పండగలు ఆనందించే ఒక వ్యక్తిగా నిలబడి ఉన్నావా? మనసారా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా జీవితాన్ని పంచుకున్నావా? సృష్టికర్త దేవుడితో ఈ 3 దినాలు కూడా ఏ రీతిగా గడిపో. ఒక తల్లి ఒడిలో బిడ్డ ఉంటే ఉన్నంతసేపు కూడా ఆనందించేవారిగా ఉంటారు. ఒక తండ్రి ఒడిలో బిడ్డ ఉంటే ఆ తండ్రి ఒడినే చూసుకొని ఆనందిస్తూ ఉంటారు. తల్లి ఒడిలో ఉన్నప్పుడు, తండ్రి ఒడిలో ఉన్నప్పుడు డబ్బు కోసం, ధనం కోసం, ఆస్తి కోసం ఆలోచన ఎందుకంటే నా తండ్రి ఒడే నాకు శాశ్వతం. దేవుని స్తోత్రం. అటువంటి మనసుతో ఆ దినాన వారు పండగను ఆచరించి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి, అప్పటిదాకా వారికి ఏ భాషలు కూడా రావు, అప్పుడు దాకా వారికి ఏ విధానము కూడా రాదు. కానీ మంచి మనసుతో వారు దేవుని ఆ పండుగలు ఆచరించి దేవుళ్ళు గడుపుతున్న వారిగా మారుతున్న దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాల్లోకి వచ్చాం. ఈ 3 దినాల్లో కూడా దేవుడు ఏర్పరిచిన ఈ పండుగలో మనము కూడా సంతృప్తిగా ఆనందించాం. రేపు అయిపోతే పండుగ ఉండదండి, ఎక్కడ ఆనందిస్తాం? పెళ్ళిళ్ళు అందరం కూడా ఆనందించారు కదండి, నిజం చెప్పండి. పెళ్ళిళ్ళు భోజనాలు అన్ని రకరకాలుగా ఉన్నప్పుడు మనం పెళ్ళిళ్ళు ఆనందించాలి. పెళ్ళి అయిపోయిన ఆనందం కావాలంటే రాత్రి క్షణమా ఈ 3 దినాలు ప్రభువు నీకు ఇచ్చిన అవకాశం. దేవుడు నువ్వు ఆనందిస్తావని, ప్రభువులో నువ్వు ఆనందిస్తావని, తండ్రితో కలిసిమెలిసి ఉంటావని, దేవుడి శక్తిని అనుభవించాలని, దేవుడి కృప ఈ 3 దినాలు అనుభవించాలని, దేవుడు ఆశీర్వాదాలుగా మారాలని ఈ పండగ ప్రభు ఏర్పరిచినప్పుడు మనము కూడా ఆ దినాన్న పెంతెకొస్తు పండుగలో వారు ఏ రీతిగా దేవుణ్ణి ఆరాధించి కొనియాడుతున్నప్పుడు దేవుడి శక్తి సంపాదించుకున్నారో, దేవుడు ప్రేమను సంపాదించుకున్నారో, దేవుడు ఉండబెట్టలేక వారి మీదకి ఎంత శక్తివంతంగా వచ్చారో మనము కూడా ఈ 3 దినాలు కూడా అట్టి మనసుతో మన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ప్రభు ఆత్మ చెప్తున్నాను, నీ ఆత్మలోకి దేవుడు వచ్చి కూర్చుంటాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం అందరము కూడా ఇచ్చి రీతిగా కూడుకుంటే మనకు మేలు. లోకములో ఉన్నవారు 10 మంది కూడుకోవాలంటే ఒక మందు పార్టీ అయితే కూడుకుంటారు.
లోకంలో ఉన్నవారు 10 మంది కూడుకోవాలంటే ఒక పేకాడ కబ్బు పెడితే కూడుకుంటారు. లోకంలో ఉన్న 10 మంది కూడుకోవాలంటే ఒక సినిమా థియేటర్కి వెళ్తేనే కూడుకుంటారు. కానీ మనము దేనికోసం కూడుకోవాలంటే దేవుని ఆరాధించడానికి. మనము దేనికోసం అన్ని కుటుంబాలు కలిసి కూడుకోవాలంటే దేవుని గణపరచడం కోసం. మనము దేనికోసం కూడుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవ అనుభూతులకి మనం రావడం కోసం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ 3 దినాల్లో పరిశుద్ధాత్మక అనుభూతి పొందుకున్నావా? దేవుడి శక్తిని అనుభవించావా? దేవుడి మందిరంలో ఆనందం అనుభవించావా? ఒక ఉల్లాసముగా ఉత్సాహంగా ఈ 3 దినాలకు కూడా దేవుళ్ళు ఆనందించే వ్యక్తిగా ఉంటే ఎంత అదృష్టవంతుడుగా. నాకైతే ఆనందం ఉంది. మరి మీకు? దేవుడు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్త దానికంటే ముందుగా మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం ధ్యానం చేసుకుందాం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన చెప్పాను. వారి మధ్య ఉందని చెప్పాను. దేవుడి స్తోత్రం. ఇద్దరు తాగుపోతున్న మధ్య దేవుడు ఉంటాడా? చెప్పండి బాబు. మేము కూడా కూడుకున్నాం అంటే ఉంటాడా? దేవుడు స్తోత్రం. హల్లెలూయా. భక్తి కలిగిన వారు 2 వ్యక్తులు ఒక చోట కూడుకుంటే వారు దేవుడి నామాన్ని జ్ఞాపకం చేసుకొని దేవానికి స్తోత్రం అనే వ్యక్తులుగా మారితే వారిద్దరి మధ్యకి మరో వ్యక్తి ఒక ఆయన పేరే నజరేయుడైన యేసయ్య. దేవుడి స్తోత్రం. ఈ రోజు రాత్రి కాలం ఇంతమంది మనం కూడుకుని ఉండగా మన మధ్యకి ఎవరు వచ్చి చెప్పమంటారా? మన తండ్రి అయిన దేవుడు. భక్తి కలిగిన వారు అందరము కూడా ఒక చోట కూడుకునేటప్పుడు భూతు మాటకు రావురా, చెడు స్వభావం రాదురా, లోక తలంపులు రావు, లోక ఆలోచనలు రావు, చెడు మాటలు రావు. కానీ భక్తి కలిగిన వారు మనం అందరం కూడుకుని ఉంటే మన నోట వచ్చే మాట దేవానికి స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2 ముగ్గురు కూడుకుంటేనే పరిశుద్ధత మన ఇంటికి వచ్చేవాడిగా వాగ్దానం చేస్తూ ఉంటే ఎంతమంది దేవుడి మందిరంలో కూడుకుంటే ఇక్కడ ఎవరున్నారు? అవునండి. హల్లెలూయా. మీరు పాటలు పాడుతుంటే పక్కన వచ్చి వింటాడు. ఏం పాడుతుంది? నా కోసం పాడుతుందా ఇలా ప్రజలుగా పాడుతూ వింటాడు. కెమెరా నుంచోగానే పడబడుకుంటాడు. వారి పక్కన పడుతూ ఉంటాడు. ఈ కెమెరాలో పడలా పాడుతున్నాడా లేదా నాకు వస్తా? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుడి కోసం పాడుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో పరవశం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దైవజనమా 2 ముగ్గురు ఎక్కడైతే కూడుకొని నా నామాన్ని జ్ఞాపకము చేసుకొని ఉంటారో వారి మధ్య 3వ వ్యక్తిగా నేను నివసిస్తాను అని ప్రభు మాట్లాడుతున్నారు. ఈరోజు ఎంతమంది మనం ఈ రాత్రికాలం మందు కూడుకొని దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా మారుతూ ఉంటే మన మధ్యకి దెయ్యాలు భూతాలు సాతాశక్తులు రావు. కానీ మనందరిని దీవించే దేవుడు మన మధ్య ఉన్నాడు. దేవుడు స్తోత్రం. ఆయన చల్లని దేవుని 3వ రాత్రి సమయం తీసుకెళ్ళబోతున్నాం. దేవుడు ఆశీర్వాదం ఈ రాత్రి కాలం నీకు రాబోతుంది. తెలుసా? దేవుడు మన మధ్యకు వచ్చి ఉన్నాడు. దైవజనుడు ఈ 3 దినాలు కూడా దేవుని ఆరాధించి అలసిపోయారు కదా, దేవుడి కోసం కష్టపడి అలసిపోయారు కదా, దేవుడు పరిచి అలసిపోయావు కదా. అలసిపోయి నిన్ను ఆదరించడానికి, నిన్ను ఇంతవరకు కష్టపడిన ఫలింపు ఇవ్వడానికి ఈ 3 దినం తర్వాత నా తండ్రి అనేక ఆశీర్వాదాలు పట్టుకున్నారు. స్తోత్రం. ఎవరు ఏ కోరికతో ఈ 3 దినాలు దేవుణ్ణి ఆరాధించారో, దేనికోసమైతే దేవుడి ముందు ప్రాకులాడారో, ఈ 3 దినాలు కూడా పండగలో కన్నీరు కార్చి దేవుణ్ణి ఆరాధించి నా జీవితాన్ని మార్చు, నా కుటుంబాన్ని ఎన్నో కోరికలతో మన ముందుకెళ్ళే వారుగా మారుతూ ఉన్నామో దైవజనమా. ఈ 3వ దినాన్న ప్రభు అంటున్నాడు, మీరు నన్ను ఆరాధించారు కదా, నన్ను స్తుతించారు కదా, నా కోసం కష్టపడ్డారు కదా, నేను మీ కొరకు కరుణ చూపించాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా.
మెలిజమే కాంసభిషేక రికందర అభిషేకం మారత నన్నుగా చూసిన వాడు ధన్యుడు, వాడు లేమిలో ఉండడు. పై రూపాన్ని చూడక నేను మాట్లాడే విధానం చూసేవాడు ధన్యుడు, వాడు ఆ సన్నిధిలో ఉంటాడు. దేనికోసమైతే నా ముందు మొదలుపెడతాడో, దేనికోసం నా ముందు విజ్ఞాపన చేస్తాడో వాడిని అనుగ్రహిస్తాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి కాలం అంతా కూడా ప్రభువు పలుకుతున్న మాట, ఈ పండుగలో 3 దినాలకు కూడా దేవుడి కోసం పనిచేసి దేవుని ఆనందపరిచి, నీకిచ్చిన స్వరాన్ని బట్టి దేవుడి పాటలు పాడి, నీకిచ్చిన చేతులు బట్టి తప్పలు కొట్టి, నీకిచ్చిన జ్ఞానం బట్టి దేవుడు నడుచుకొని ఈ 3 దినాల పండుగలో కూడా దేవుడితో నడిచి, దేవుడితో మాట్లాడి, దేవుడి స్థలంలో నివసించి ఉన్నాం కనుక ఈ 3 దినాల దేవుడు గొప్ప బహుమానాలు మనకి దేవుడి స్తోత్రం. ఎంతమంది కావాలి? ఒకసారి చాలు. దేవుడి స్తోత్రం. ఎందుకో తెలుసా, మనుషులైతే నీ ముందు చాలా అన్నం పెడతారు. ఎక్కువ పెడితే నాకు ఉండదేమని, నాకు అయిపోతేమని ఆలోచిస్తారు. దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు. ఆయన అనుకుంటాడు, నా బిడ్డకి కడుపు నిండా పెట్టాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏ తల్లి అయినా బిడ్డకి అన్నం పెట్టి ఎడుతూ పెడతా, అయిపోద్దని పెడతాదా? ఒకసారి ఆలోచించండి. ఏ కన్న తండ్రి అయినా బిడ్డకి అన్నం పెట్టాలంటే అయిపోద్దని ఆలోచన రాదు. ఈ బిడ్డకి అన్నం పెడితే నాకు ఏంట్లో ఆలోచన చేయదు. మంచి మనసుతో కడుపు నిండా బిడ్డకి అన్నం తినాలని కోరుకుంటుంది. వాడు తినకపోతే గోరుముద్దలు పెడుతుంది. ఇంకా తినాలి, బలవంతుడిగా మారాలి, త్వరగా నా అంత వాడు కావాలని తల్లి గోరుము తినిపిస్తుంది. దైవజనమా, 3 దినాలు ప్రభువులు కష్టపడుతూ ఉంటే, ఒక తల్లిగా ఇంత ప్రేమ కలిగి ఉంటే యేసయ్య వచ్చి పంపిస్తాడా? ఖాళీగా పంపిస్తాడా? ఈ 3 దినాలు పాటలు పాడి 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 గొంతలిసిపోయి ఉన్నావు కదా, తప్పట్లు కొట్టి 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 చేతులు మంట పుట్టినాయి కదా, ప్రభు పని చేసి 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 అలసిపోయావు కదా. అయితే రాసుకో డైరీలో, రేపుడి కాలం నుంచి నువ్వు అద్భుతం చూడబోతున్నావు. పొలమును పని చేస్తే పొలం పంటిస్తుంది, మొక్కనెత్తే మొక్క విత్తనం ఇస్తూ కాయిస్తుంది, ఒక చేపను పెంచితే పెద్దగా ఆహారంగా మార్చబడుతుంది, చదువుకుంటే ఉద్యోగం వస్తుంది. దేవుడు ఎదుగుతుంటే, దేవుడు సంతోషపడుతూ ఉంటే, దేవుడు మనల్ని కష్టపడుతూ ఉంటే, దేవుడు నామాన్ని జపిస్తూ వెళుతూ ఉంటే నీకెందుకే కూడా దీవెన ప్రభు ఇస్తాడు. ఈ 3 దినాల పండుగలో హృదయపూర్తిగా దేవుణ్ణి ఆరాధిస్తూ మనం అందరము కూడా ఒక చోట కుటుంబాలుగా కూడుకుంటూ దేవుడి నామంలో ముందుకెళ్లే వ్యక్తులుగా మనం మారి ఉన్నాము కనుక పెంతెకొస్తు దినాన దేవుడి శక్తి వారికి ఏంటో దేవుడు చూపించినట్లుగా ఈ 3వ దినాన దేవుడి శక్తి మీ దేహాల మీద అల్లాడబోతుంది. దేవుడి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మీ ఇంటికి రాబోతున్నాడు. జీవము కలిగిన ప్రభువు ఇంటికి రాబోతున్నాడు. అద్భుతమైన కార్యములు ప్రభువు మీకు జరిగించబోతున్నాడు. సాతానికి 1-2 పోయించబోతున్నాడు. మీరు కోరుకున్న ప్రతి కార్యం జరిగించబోతున్నాడు. ప్రతి మార్గములో తోడుగా ఉండబోతున్నాడు. దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని వెతుక్కుంటూ ప్రార్థించి వెళ్తున్నాం కనుక మనతో పాటు దేవుని శక్తి, దేవుడు మనతో వచ్చి ఇంతవరకు చూడలేని అద్భుతమైన కార్యములు చూసేవాడిగా, ఇంతవరకు జరిగిన మేలు జరిగించేవాడిగా, ఇంతవరకు పొందలేని కార్యాలు పొందుకునేవాడిగా ఈ 3వ దినాల పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, నీతో రాబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దైవజనమా, ఈ లోకంలో 10 మంది కూడుకోవాలంటే వాడు చెడుకు కోసం కూడుకొని ఉంటాడు, కానీ మంచి కూడుకోడు. కానీ మన దేవుడి కోసం కూడుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా ఒక 3 దినాలు కుటుంబ సమేతంగా కూడుకోవాలి. ఆ 3 దినాలు కూడా దేవుడి పనులను ఉంటున్నప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే, పగలు ఆరాధిస్తూ రాత్రులు ఆరాధిస్తుంటే ఎంత ఆశీర్వాదం నీకు. సంవత్సరానికి 3 దినాలే ప్రభు మనకు అవకాశం ఇస్తున్నారు. ఈ 3 దినాలు కూడా నువ్వు ప్రభు సన్నిధిలో గడుపుతూ ఉంటే ప్రభు దీవులు పొందుకునే కుటుంబాలుగా మారిపోతావు. 3 దినాలు కూడా దేవుడి మందిరములో ఒక కుటుంబంగా మారిపోయి అన్నదమ్ములుగా మార్చబడి ప్రేమరాగాలు పొందుకొని స్వార్థాన్ని తొక్కిపెట్టి ప్రతి ఒక్కరు కూడా కలిసి ఓ కుటుంబంగా ఒక చోట కూడుకొని దేవుడికి పాటలు పాడుతూ ఉంటే
దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే, దేవుడు బతుమలుకుంటూ ఉంటే, దేవానికి స్తోత్రం అంటే ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్న మంత్రం వైపు ప్రభు శక్తి కుమ్మరించబడుతుంది. దేవుడు ఆత్మ మనతో రావాలని కోరుకుంటుంది. దేవుడు పరలోకములో ఉండబట్టలేక మన మీదకు వచ్చి మనం శక్తివంతులుగా, బలవంతులుగా, శక్తి కలిగిన వారిగా, దీవించబడిన వారిగా మనం ఈ 3 దినాలు దేవుల్లో ఉన్నాము కనుక నేను నమ్ముతున్నాను, ప్రభు ఆత్మ మన మధ్య అద్భుతం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దైవజనమ పెంతుకొస్తూ పండగ దినాన వారి ఆరాధన బట్టి దేవుడికి దిగి వచ్చారు, వారి భక్తిని బట్టి దేవుడు దిగి వచ్చారు. నామకార్థంగా ఈ లోకంలో చాలా పండుగలు ఉంటాయండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మన పండగలో మందు ఉండదు. ఉంటదా? ఉండదు. ఉండదా? ఉండదు. ఉండదు. ఎందుకంటే మన పండగలు పరిశుద్ధమైనవి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మన పండగలో పవిత్రత ఉంటుంది, మన పండగలో పరిశుద్ధం ఉంటుంది, మన పండగలో భయం ఉంటుంది, మన పండగలో ఓపిక ఉంటుంది, మన పండగలో నిరీక్షణ ఉంటుంది, మన పండగలో నమ్మకం ఉంటుంది, మన పండగ నిరీక్షణ ఉంటుంది, మన పండగలో పరిశుద్ధ దేవుడితో గడిపే సమయం ఉంటుంది. ఆ సమయమే 100 ఏళ్ల జీవితానికి గొప్ప ఆశీర్వాదం. దేవుడి స్తోత్రం. ఎంత మంచి దేవుడవు, నీతో ఉండే భాగ్యము. ఎంత మంచి దేవుడవు, నీతో ఉండే భాగ్యము. పేదవాడినైనా నన్ను నీతో ఉండాలనుకున్నావే, నీతి కలిగిన వాడిగా నీలో లేకపోయినా నీతో ఉండాలనుకున్నావే. గొప్పవాడు మమ్మల్ని కోరుకోడు, ధనవంతుడు మమ్మల్ని కోరుకోడు. గొప్పవాడు మమ్మల్ని కోరుకోడు, ధనవంతుడు మమ్మల్ని కోరుకోడు. సృష్టికి మూలమైన నీవే, జగతికి పునాది వేసిన వాడు నీవే. కలుగున నాకంటే కలిగించావయ్యా, కలుగున నాకంటే కలిగించావయ్యా, కలుగున నాకంటే కలిగించావయ్యా, కలుగున నాకంటే కలిగించావయ్యా. సృష్టి మొత్తం నీకే దండం పెడుతుంది, సృష్టి మొత్తం నీకే దండం పెడుతుంది. అంత గొప్పవాడివి నన్ను కోరుకుంటావా, అంత గొప్పవాడివి నన్ను కోరుకుంటావా. యేసయ్యా, 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 యేసయ్యా. ఒక రాజకీయ నాకు ఇంట్లో గొప్ప భాషణ చేసుకుంటే నేను పిలుస్తారా? గేటు మెట్లు కూడా ఎక్కడవడం. ఎవరు పిలుచుకుంటాడు? ఆడికి సమవుచ్చి కూడా పిలుస్తాడు. కాస్త బ్యాంక్ బ్యాలెన్స్ కోట్లు ఉండి చిన్న చిన్న పదవులు కలిగి ఉంటే అటువంటి వారందరి వైపు చూస్తాడు. ఇది ఓకే 10 కోట్లు ఇక్కడ ఉన్నాయి, ఓకే 5 కోట్లు ఉన్నాయి అని ఒక ఎమ్మెల్యే ఏం చేస్తాడంటే వాడికి స్థాయి తగ్గ వారందరిని కూడా తను చేస్తున్న పనుష పిడుతుడు. దేవుడి స్తోత్రం. మన దేవుడు ఐశ్వర్యవంతుడు, మన దేవుడు బలవంతుడు, మన దేవుడు సృష్టికర్త, సృష్టికి పునాది వేసిన వాడు. సకల దేవదూతలన్నీ కూడా ఆయన ఆరాధించే నామం కలిగిన వాడు. కలుగును గాకంటే సృష్టిని కలిగించిన వాడు. సృష్టి మొత్తము కూడా వంగి దండ పెట్టే గొప్ప దేవుడు అంటున్నాడు. నువ్వు పేదవాడువైనా, చదువు లేని వాడవైనా, స్థాము తక్కువ ఉన్నవాడవైనా, కూలి పని చేసుకున్న వాడవైనా నా పండుగ కొత్తవా, నేను దీవిస్తా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎలాంటి వాడవైనా, ఏ స్థితిలో ఉన్నా
నేను ఏర్పరచిన ఈ పండగల్లో నేను కోరుకుంటున్నానయ్యా. ఒకవేళ అనుకుంటున్నావా నా చదువు లేదు కదా ప్రభు ఈ పండగ పిలుస్తా అనుకుంటున్నావా? నా ఇల్లు పెంకుటిల్లుగా తాట గుడిసు కదా ప్రభు ఈ పండగ అనుకుంటున్నావా? ప్రభు అంటున్నాడు, ఒక రాజకీయ నాయకుల్లాగా వాడి సమవుచ్చి కలిగిన వాడిని పిలుస్తాడు తప్ప పేదవాడిని పిలవడు. కానీ ప్రభువు గొప్ప దేవుడు, రాజులకు రాజు, అనేక అధిపతుల దేవుడు. కానీ ఆయన మనసు నీకు అర్థమైతే అంటున్నాడు, నువ్వు పేదవాడువైనా, చదువు లేకపోయినా, నోట్ల అక్షరం మొక్క లేకపోయినా, బుర్రలో గురి లేకపోయినా, జ్ఞానం లేకపోయినా ప్రభు అంటున్నాడు, నా పండక్కి 3 దినాలు నేను మిమ్మల్ని పిలుచుకుంటున్నాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏర్పరచిన ఈ పండగల్లో భేదాలు లేవండి. ప్రేమ కలిగిన దేవుడు ఏర్పరిచిన ఈ పండగలో మంచి మనసు ఉంటే చాలు, మంచి హృదయం ఉంటే చాలు, మంచి ఆలోచన ఉంటే చాలు. ఈ పండగను అర్హురాలివి. ధనముంటే అర్హురాలు కాదమ్మో, పదవులుంటే అర్హురాలు కాదు. మంచి మనసు నీకుండాలి, మంచి హృదయం నీకుండాలి, మంచి ఆలోచన నీకుంటే నువ్వు పేదవాడవైనా, ఎటువంటి వాడవైనా, ఎవరికి అడ్డు చెప్పకుండా దేవుడు ఏర్పరిచిన ఈ పండగలో మనం అందరము కూడా అర్హులమే. దేవుడి స్తోత్రం. జనమా, దేవుడే వద్దనుకుంటే ఈ పండగకి చాలా మంది వచ్చేవారు కాదు. ప్రతి మనిషిని కూడా దేవుడు కోరుకున్నాడు కనుక దేవుడి మందిరములో వారు పండగలో పాల్గొని దేవుని కన్నా మార్గం వెళ్ళారు. దేవుడి స్తోత్రం. మరొక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను దైవజనమా. ఒక సేవకుడు జైల్లో ఉన్నాడు. ప్రజలంటే చాలా, వారి కోసం ఎన్నో రాత్రులు ఉపవాస ప్రార్థన చేసిన వారు, ఎన్నో దినాలు కూడా సేవకుడు ప్రజల కోసం కన్నీరు కార్చిన వారు. ప్రజలు బాగుండాలని, ఆ కొన్న సంఘం బాగుండాలని కన్నీరుతో ప్రార్థిస్తున్న వారిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. దేవుడి స్తోత్రం. అప్పుడు సేవకుడు ద్వారా ఎన్నో మేలు పొందుకున్నారు. సేవకుడు ద్వారా ఎన్నో అద్భుతాలు చూసి సేవకుడు ద్వారా పరిశుద్ధులుగా మార్చబడిన ఆ సంఘం అనుకుంటుంది, మేమందరము కలిసి దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేనికోసమో తెలుసా? మేమందరము కలిసి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే సరసాల వంటి బంధకాల ఉన్న మా సేవకుడి సంఖ్యలో నా దేవుడు యేసు నామములో పెంపుడుగాక. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వారు ఏ రాజకీయ నాయకుల దగ్గరికి బతిమాలుకోలేదు, అధిపతుల దగ్గరికి వెళ్ళి వారు కాళ్ళు బాన్సత్ అల్లదు. వారు ఏ దేవుడినైతే వారు నమ్మారో అనుకున్నారో మనందరం కలిసిపోతాం, చెయ్య కలుపుకుందాం, మాట కలుపుకుందాం, హృదయంతరంగాలు కలుపుకుందాం, ఒకే మనసు కలిగిన వారు వెళదాం. మనమందరం కలిసి ప్రార్థిస్తూ ఉంటే దేవుడు కరిగిపోతాడు. ఎవరు కరిగిపోతారంట? దేవుడు కరిగిపోతాడు అనుకున్నారు. వారందరూ అక్కడికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి. హల్లెలూయా. ఇక్కడ అందరూ కలిసి దేవుని ఆరాధన కార్యం అయిపోతుంది. ఎక్కడ లైవ్ ఇక్కడ దేవుణ్ణి అందరూ కలిసి ఆరాధిస్తూ ఉంటే దేవుడు శక్తి కలిగిన దేవుడు బలమైన సైన్యమును పేతురు ఉన్న చెరసాలకు పంపాడు. హల్లెలూయా. ఈ 3వ దినాన దేవుడు ఆరాధిస్తూ ఉంటే నీ ఇంటిలో దైవ కార్యములు ప్రారంభ కాబోతుంటాయి. హల్లెలూయా. అక్కడ ఉన్న సంఘమంతా కూడా కలిసి దేవుణ్ణి ఆరాధిస్తుండగానే దేవుడి పని మొదలైపోయింది. ఎక్కడ పేతురు సరసాల్లో ఇక దేవుడు చూసుకుంటా అని చెప్పి నిద్రపోతున్నాడు. దేవుడి స్తోత్రం. దేవుడు సేవకుడు ఎన్నుకున్న పేతురు ద్వారా మేలు పొందుకున్న కుటుంబాలు, దేవుడు ఎన్నుకున్న సేవకుడు ద్వారా ఆస్వాదించబడుతున్న కుటుంబాలు గమనిస్తూ ఉంటే దైవజనమా, మా సేవకుడు
విడిపించబడాలని అందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు, తప్పట్లు కొడుతూ ఉన్నారు. దేవుడు స్తుతిగానాలతో మాట్లాడుతూ ఉంటే ఒక ఎవరు వచ్చి తలుపు కొట్టారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఒక చిన్నదిల్లి ముందు తలుపు తీయగానే ఉండిపోయింది. ఎవరు ఇంకా ప్రార్థన అవలా, ఎవరు వచ్చినారు? సరే సంఖ్యలు దేవుడు పెంచుడు కూర్చోడు. దేవుడు స్తోత్రం. ఈ 3వ దినాన దేవుడు ఈ రాత్రి కాలము నువ్వు ఆరాధిస్తే పాటలు పాడి వెళుతుండగానే నీ ఇంటికాడ కార్యం దేవుడు ప్రారంభం చేయబోతున్నా. నువ్వు దేవుడు మందిరంలో ఉన్నావు, నీ ఇంటిలో కార్యం దేవుడు సిద్ధపరిచావు. నువ్వు దేవుడు మందిరంలో ఉన్నావు, నీ ఇంటికాడ కార్యం ప్రభు సిద్ధపరిచాడు. నువ్వు దేవుడు మందిరంలో ఉన్నావు, నీ పనులో ప్రభు కార్యం సిద్ధపరిచాడు. నువ్వు దేవుడు మందిరంలో ఉన్నావు, నీ చేతులతో కనుక తెరిచాడు. అంటే దేవునికి రాత్రి ఆరాధిస్తుండగానే రేపు నీకు ఏమేమి మేలు దీవెన కార్యములు జరగాయో అవన్నీ ప్రభు వారు సిద్ధపరిచి ఉంచారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. సంఘం ప్రార్థిస్తూ ఉంటే పేతురు సంఖ్యలు విడిపి తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చాడు. ఎక్కడైతే కలిసి ప్రార్థిస్తున్నారో అక్కడ తీసుకొచ్చాడు దేవుడు. ఇక్కడ ప్రార్థన ముగించవల్లా, వీళ్ళ పాటలు ముగించవల్లా, ఇంకా ఆరాధన అవ్వాలా. ఆరాధన అవ్వకమునిపే, పాటలు అవ్వకమునిపే, ప్రార్థన అవ్వకమునిపే దేవుడు రంగంలో దిగి పేతుని విడిపించి చెయ్యి పట్టుకొని ఎక్కడైతే 2-3 కూడు ప్రార్థిస్తున్నారో అక్కడ తీసుకొచ్చి అప్పచెప్పాడు. దేవుడి స్తోత్రం. ఈ 3 దినాలు కూడా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే నీ పనులు దేవుడు చేస్తాడురా. ఈ 3 దినాలు కూడా దేవుడు పనులో ఉండి దేవుణ్ణి ఆరాధించి దేవుళ్ళు నిమగ్నమైపోతూ ఉంటే నీ పనులన్నీ కూడా దేవుడు క్యూలో పెడతాడు. హల్లెలూయా. ఇక నువ్వు పొందు కూడా ఒక్కటి ఆలస్యం. ఈ రాత్రి కాలం అంతా విక్షణమా. ఈరోజు మన పండుగలో కూడా దేవుడు 3 దినాలు ఆయన మాట మనకు వినిపించాడు. 3 దినాలు కూడా పరిశుద్ధాత్మను మధ్యకు వచ్చాడు. 3 దినాలు కూడా దేవుడి శక్తి కలిగిన వర్తమానం వెళ్ళింది. ఈ చివరి దినాన ప్రభు అంటున్నాడు, నా పండుగలో 3 దినాలు కష్టపడ్డావు కదా, 3 దినాలు ఆనందించావు కదా, 3 దినాలు దేవుణ్ణి ఆరాధించి గణపరిచి ఉన్నావు కనుక ఈ రోజు అంటున్నాడు, నా సన్నిధిలో ఉంటుండగానే నీ కార్యాలు చక్కబెట్టబోతున్నాను. తప్పకొట్టండి. హల్లెలూయా. దేని పనులు ఆగిపోయినాయో, ఎక్కడెక్కడ బంధించబడ్డావో, ఇంకా ఏ సంఖ్యలతో నువ్వు బిగించబడి ఉన్నావో దేవుడు మందిరములు ఉంటుండగానే నీ సంఖ్యలు తెగబోతున్నాయి, నీ బంధకాలు తెగబోతున్నాయి, నీ కారు ఎనకొట్టబోతున్నాడు, నీ కీడు తొలగించబోతున్నాడు. అద్భుతము జరిగి ఉన్నది, మేలు జరిగి ఉన్నది, కార్యము నేను మీతో మాట్లాడుచున్నాను, నా కార్యములు జరిగి ఉన్నది. అందరూ కూడా మోకరితో దయచేయమ్మా. ఈ చివరి రాజస్వామి కాంస అభిషేకం, నికందర అభిషేకం భారత మోకరిద్దాం. దేవుడి సన్నిధిలో మోకరిద్దాం, పరిశుద్ధాత్మ నామములో మోకరిద్దాం. దేవుడి సన్నిధిని ఈ దినాన ప్రభువు మాట్లాడుతున్నారు. పెంతెకొస్తు పండగ దినాన నేను వచ్చాను అని పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నారు. ఎక్కడ 2-3 కూడుకొని ఉంటారో అక్కడ 3వ వ్యక్తిగా నిలిచి ఉంటాను అని మాట్లాడుతున్నారు. పేతురు కోసము సంఘం ప్రార్థిస్తుండగానే ప్రార్థన ముగించబడక మునిపే దేవుడి కార్యం చేశాను అంటున్నారు. ఈ రాత్రి కాలం మంది పండగలో ఈ చివరి దినాన ప్రభు సన్నిధిలో ఉన్నావా? ఈ చివరి దినాన దేవుడి సన్నిధిలో ప్రార్థించుకుంటూ వెళుతున్నావా? అయితే ప్రభు అంటున్నాడు, నీ ప్రార్థన ముగించబడక మునిపే నీ కార్యము జరిగి ఉందని చెప్తున్నారు. తండ్రి, మీరు ఏర్పరచుకున్న ఈ 3 దినాల పండుగలు ఘనంగా జరిగించావు ప్రభు. వాతావరణాన్ని స్వాధీనం తీసుకున్నారు తండ్రి. చుట్టుపక్కల భారీ వర్షాలతో గాలి తుఫానుతో ఉంటే ప్రభువా ఒక్క రోజు కూడా కలవరం రాకుండా జరిగించావు తండ్రి.
ఒక్కరోజు ఆందోళన మీరు చెందకుండా మంచి వాతావరణం అనుకరించి నీ ఎన్నికలో ఉన్న బిడ్డల చేత ఈ 3 దినాలు జరిగించాలి తండ్రి. ఇది 3వ దినం అయినా ఈ రాత్రి కాలంలో మేమందరం ఒక చోట కూడుకున్నాం తండ్రి. లోకంలో ఉన్న మనుషులైతే 10 మంది కూడుకోవాలంటే తాగడానికి కూడుకుంటారయ్యా, 10 మంది కూడుకోవాలంటే పేకాట కోసం కూడుకుంటారు తండ్రి. కానీ ప్రభువా, మిమ్మల్ని నమ్ముకున్నాం తండ్రి. నీవే దిక్కు నమ్మాం ప్రభువా. ప్రాణం ఉన్నంత వరకు నీవే మాకు ఆధారం నమ్ముకున్నావు తండ్రి. మేమందరం కూడుకున్నది నీ ద్వారా దీవించబడ్డానికి తండ్రి. ఈ 3 దినాలు కూడా కంఠాలు ఉపయోగించి ఎన్నో పాటలు పాడి ఉన్నారయ్యా. ఈ 3 దినాలు పరిచర్యలో ఎన్నో పనులు చేస్తూ ఉన్నారు తండ్రి. ఈ 3 దినాలు కూడా నేను గణపరిచిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆస్వాదించి దీవించమని ప్రార్థిస్తున్నా. ఈ 3 దినాలు పండగలో గుప్పులు నిప్పిన బిడ్డలను దీవించండి తండ్రి. సహకరించిన బిడ్డలు దీవించండి. అదిగో పేతురు సరసాల్లో ఉండగానే సంఘం ప్రార్థించి కలిసి చేస్తుండగా ప్రార్థన ముగించే మునిపే ప్రభా నువ్వు కార్యం చేస్తావు. వారి గృహాలకు వెళ్ళక మునిపే నువ్వు కార్యం సిద్ధపరచాలని నమ్ముతున్నా. ఈ 3 దినాలు ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రతి కుటుంబాన్ని కూడా పేరు పేరు దీవించి ఆస్వాదించి నీ కృపతో నింపి నడిపించమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామం పేరుట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. యేసు రక్తమే చేయ, సిలువ రక్తమే చేయ, అపవాదికి నాశనం కలుగునగాక. తండ్రి ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం వచ్చిన వారందరికీ ఈ 3 దినాలు మరి ఉన్నవారికి లాస్ట్ ఉన్నవారికి సదాకాలము తోడే నిలిచును గాక. దేవుడికే మహిమ కలిగిన గాక. లేచి నిలబడదాం. అందరూ కూడా వరుసగా రండి. మీకు చిన్న